నమస్కారం. పంచావతారం పెద్దమ్మ కథలకి స్వాగతం. వచ్చారర్రా? ఏంది పెద్దమ్మ బాగున్నావా? ఈవిడెవరు? ఆవిడ సీమ ఆంటీ. పరిచయం చేసుకోమ్మా. నా పేరు సీమ ఆంటీ. హైదరాబాద్ లో సెటిల్ అయినానులే. ఏందో కందిరీగా చెప్తూ ఉండావంటేను పొద్దుగాలే వచ్చి కూర్చోండిలా. ఆహా, వీడెలాగో నాకు తెలుసు. ఈ పిల్ల మన కుసుమ. పే పే ఏంటి పెద్దమ్మ? ఎవరు వీడు? నా పేరు నత్తి కృష్ణ. నత్య? అమ్మో అమ్మో, ఒక్క మాటకే ఇంత టైం అయిపోతే ఈ కథ లోపల ఎన్ని డౌట్లు వస్తాయో, ఎన్ని మాటలు మాట్లాడతారో. మామూలుగా ఉన్నప్పుడు నాకు నత్తి రాదు, ఆనందం వచ్చినప్పుడు కానీ ఆవేశం వచ్చినప్పుడు కానీ నాకు నత్తి వస్తుంటుంది. సరే అమ్మా, సరే, ఓకే. కూర్చోండర్రా అందరూను. కథ చెప్పడం మొదలెడుతున్నాను. నువ్వు చెప్పేది నువ్వు చెప్పు, నేను చెప్పేది నేను చెప్తా. వాళ్ళు వినేది వాళ్ళు వింటారు. వావ్, హౌ ఇస్ ఇట్? ఈ వారం బెల్లంకొండ సురేష్ గారు నిర్మించి రామ్ హన్సిక నటించిన కంది కంది కుసుమ, అతను చెప్పలేకపోతున్నాడు, హెల్ప్ చేయమ్మా. కందిరీగా కందిరీగా అనగనగనగనగా అనకాపల్లి అనే ఊరు. అందులో యువరాజు మన రాము. ఫస్ట్ సీన్లోనే ఒక పెళ్లి జరుగుతూ ఉంటే ఆ పెళ్లి కూతురు నేను రాను రాను అంటున్నా ఎత్తుకొని వచ్చి ఇంట్లో పడేస్తాడు. ఏంటి పెద్దమ్మా నువ్వు అంటుండేది? అబ్బాయి ఫస్ట్ సీన్లోనే మంచి హుషారుగా ఉన్నాడులే. ఫస్ట్ సీన్తోనే రాము ఆ ఊర్లో అందరికీ విరోధి అయిపోయాడు అనమాట. ఓకే, ఆ తర్వాత ఎందుకర్రా ఇలా చేశావు అని అడిగితే, నాకు పెళ్లి చేయమంటే మీరెవరూ చేయటం లేదు, నా పెళ్లి జరిగేంత వరకు ఈ ఊర్లో ఏ శుభకార్యం జరగడానికి వీల్లేదు అంటాడు రామ్. బాగుంది కదర్రా. ఇక రామ్ గురించి చెప్పాలి అంటే, దేవదాస్ సినిమా నుంచి నేను చూస్తున్నాను, నిచ్చెనెక్కినట్టుగా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఈ అబ్బాయి చాలా ఎనర్జీతో ఎక్కేస్తున్నాడు. మధ్య మధ్యలో కొంచెం రవితేజ అండ్ పవన్ కళ్యాణ్ స్టైల్స్ని మిక్స్ చేసినప్పటికీ ఓవరాల్గా అతనిలో ఉండే ఆ ఎనర్జీ, ఆ ఎంతూజియాజంకి నేను అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. వెల్ డన్ రామ్. బావ్. రామ్ నిజంగా డాన్స్ చేసిన, ఫైట్లు చేసిన నాకు చాలా ఇష్టం. ఎలాగో ఈ ఊర్లో నాకు ఇంకెవరూ పిల్లనివ్వరు, మా మామ కూతుర్నే చేసేసుకుంటానులే అని చెప్పి అక్కడికి వెళ్తాడా. తీరా అమ్మ ఎవరు అనుకుంటున్నారు? ఇదిగో ఈ పిల్లే, మన స్వాతి. స్వాతి కూడా ఉందా? కలర్స్ స్వాతి. పావు, నువ్వు ఆగు అక్కడ. స్వాతి గురించి నేను చెప్పాల్సింది ఉంది. కలర్స్ స్వాతి అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఆ అమ్మాయి చాలా మంచి ఆర్టిస్టు, చాలా గ్లామరస్గా కూడా ఉంటుంది. వావ్. కానీ ఇలా మరి 4 నిమిషాలు 5 నిమిషాలు కనిపించేటువంటి పాత్రలు చేస్తే ఐఎమ్ డీప్లీ హర్టెడ్. చేసినంతసేపు బబ్లీగా గ్లామరస్గా బాగుంది, బాగా చేసింది. కానీ ఎందుకు ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్రలనే ఎంచుకోవచ్చు కదా. క్రిటిక్ రావు గారు, మీరు చెప్పింది కరెక్ట్. స్వాతి ఏమంటుందో తెలుసా? నేను ఇంత చదివింది నీలాంటి బేవర్స్ గాడిని చేసుకోవడానికా? నీ కనీసం ఒక డిగ్రీ కూడా లేదు, నేను నిన్ను చేసుకొని పో అంటుంది. దానితో మనవాడికి పౌరుషం వస్తుందరా. ఎలాగైనా సరే డిగ్రీ పూర్తి చేయాలనుకుంటాడు. పెద్దమ్మా, నేను కూడా ఒక మాట చెప్తూ ఉంటా, పిల్లకాయలకి గుండెకాయలో ధైర్యం ఉండాలి కానీ డిగ్రీలు ఎందుకు? దానితో అనకాపల్లి నుంచి హైదరాబాద్కి బయలుదేరతాడనమాట. జర్నీ అలా మొదలవుతుందా? మన జర్నీ కూడా ఇలా మొదలైందిగా. జర్నీలోనే ఫస్ట్ ఫైట్కి టైం అవుతుందర్రా. మనవాడు ట్రైన్ ఎక్కుతాడా, అక్కడ కొంతమంది అమ్మాయిల్ని రౌడీ వెధవలు ఏడిపిస్తూ ఉంటారనమాట. మనవాడు వెళ్ళి వాళ్ళని బాగా చితక బాధేస్తాడా. లేనిపోని గొడవ ఎందుకు పెద్దమ్మ, పాపం రామ్కి చదువుకోవడానికి వెళ్ళాడు, చదువుకొని రావచ్చు కదా. మళ్ళీ ఈ ట్రైన్లో ఫైట్ ఒకటి. తర్వాత ఇక ఆ ట్రైన్ నుంచి దిగిపోయి కాలేజ్లోకి ఎంటర్ అవుతాడా. కాలేజ్లో ఎంటర్ అవ్వగానే మన హీరోయిన్ హన్సిక కనిపిస్తుందర్రా. ఏంటి నా హన్సిక చేసిందా ఇందులో? నా ఫ్యాన్స్ హన్సిక.
అదే నేను హన్సిక ఫ్యాన్స్. ఇక హన్సిక కనిపించిన తర్వాత ఏముంది, మన వాడికి అన్ని రొమాంటిక్ కలలే. వావ్. ఈ సినిమాలో హీరోయిన్ నమిత కాదు సార్, హన్సిక. ఈ సినిమాలో హీరోయిన్ నమిత సార్, నమిత కాదు హన్సిక. ఒక నేను చెప్తున్నారా, నన్ను చెప్పనిస్తారా? ఈ సినిమాలో హీరోయిన్ నమిత దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టుగా ఉంది అని నేను చెప్తున్నాను. ఓ వినొచ్చు కదా. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? వావ్, అలా చెప్దామనా? అర్థం కాలే, సారీ. ఎందుకంటే ఈ అమ్మాయిని చూసినట్టయితే హన్సికని దేశముదురులో బాగా సన్నగా నాజుగ్గా ఉంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నాజుగ్గా ఉన్నప్పటికీ వావ్, ఈ సినిమా విషయానికి వచ్చేసరికల్లా కొంచెం జిమ్లెస్గా తయారైంది. ఇంకా కొంచెం జిమ్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని మెయింటైన్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే సినిమా హీరోయిన్స్కి పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు, అలాగే మెయింటెనెన్స్ ఇంకొక ఎత్తు. హన్సిక, మైండ్ ఇట్. లుక్ ఎట్ రామ్, ఎంత స్లిమ్గా ట్రిమ్గా ఉన్నాడో. తన దగ్గర నుంచి కొన్ని టిప్స్ తీసుకొని నువ్వు కూడా అలాగే సన్నగా నాజుగ్గా తయారవుతే కెరియర్ ఇంకా లాంగివిటీ ఉంటుంది. వావ్, డబుల్ కరెక్ట్. చంపగమాల నన్ను చంపకే బాలా, నాకు దొరికిపోవా, నన్ను నీతో పంచుకోవా.